దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. చేరు వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభునామాలో హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. అంశాన్ని చెప్పక మునుపుగా ఒక మాట బైబిల్ గ్రంథములో మనము చదువుకుందాం. ఆ మాట ఏమిటంటే, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా గమనించండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందియులను, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవానగు నేను తగిన కాలమున, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిస్తున్నాడు. చదవబడినటువంటి లేఖన భాగములో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. ఎన్నిక లేనివాడు, ఏ ప్రత్యేకత లేనివాడు, విలువ లేనివాడు. ఎన్నిక లేనివాడు అంటే విలువ లేనివాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నిక లేని వారు బలమైన జనమగుదురు. యెహోవానగు నేను, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును జరిగించుటకు త్వరపెట్టుదును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడి మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూడికి వచ్చినటువంటి దేవుడు, ఈ కూడికి వచ్చినటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడినటువంటి వాగ్దానము, దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి వాగ్దానము, దేవుని మాట ఏమిటయ్యా అంటే, ఇక్కడ మాట్లాడుతున్నాను. యెహోవానగు నేను తగిన కాలమున, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. నీ జీవితంలో ఒక కార్యమును నేను చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది అనుకుంటారు, నాకెందుకు నా ప్రార్థనకు జవాబు రాలేదు, నాకెందుకు ఈ కార్యం జరగలేదు అని చాలా మంది అనుకుంటారు. నేను ఈ కార్యము నా జీవితంలో జరగాలని నేను ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎంతో కన్నీరు నేను కారుస్తున్నాను, ఎంతో దుఃఖపడుతున్నాను, ఎంతో నలిగిపోతున్నాను, ఎంతో వేదన పడుతున్నాను. ఈ కార్యం నా జీవితంలో దేవుడు చేస్తాడని విశ్వాసంతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్నటువంటి వారు చాలా మంది ఉంటారు. అయితే ఆ పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, నీవు ఉన్నావు కనుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ మనసులో సందేహం ఉంది కాబట్టి, నువ్వు ఆ స్థితిలో ఉన్నావు కాబట్టి దేవుడు నీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో కార్యములు చేయుటకు దేవుడు త్వరపెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా ఒకేసారి గట్టిగా చెప్పండి. దేవుని వైపు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తగిన కాలమున దేవుడు కార్యమును త్వరపెట్టబోతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డ,
నీ జీవితంలో ఒక కార్యమును చేయడానికి ఆయన తగిన కాలాన్ని దేవుడు నీకు నిర్ణయించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు అనుకున్న సమయంలో కార్యం జరగదు. నీవు అనుకున్నట్టుగా కార్యం జరగదు. దేవుడు నీ కార్యమును తలపెట్టడానికి, నీకు కార్యము చేయడానికి తగిన కాలమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అది త్వరగా జరగాలని ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, నా జీవితంలో ఏ కార్యము చేయడానికి, ఇదిగో నా కార్యమును నెరవేర్చుటకు, నా జీవితంలో కార్యము చేయటకు, నేను అడిగింది నా జీవితంలో జరిగించడానికి తగిన సమయాన్ని నువ్వు అనుగ్రహించి ఉన్నావట. ఆ సమయము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అది నేడే జరగవలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజే జరగాలని ప్రార్థిస్తున్నాను. తగిన కాలమున, తగిన సమయములో నా జీవితంలో కార్యము చేస్తానని నువ్వు మాట్లాడుతున్నావు కదా తండ్రి. ఆ మాట యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను. తగిన కాలములో కార్యము చేయుటకు నువ్వు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు అని నీవు నమ్మి విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కార్యము జరుగుట తథ్యమని ఈ యొక్క కోరికలు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి మొదటగా ఏం చెప్పాడు? యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడు నీ కార్యము నెరవేరుతుంది? ఎప్పుడు నీ జీవితంలో కార్యము నెరవేరుతుంది? ఎప్పుడు నీ జీవితంలో కార్యము నెరవేరుతుంది? నీ కార్యము నెరవేరాలి, నీ ప్రార్థన ఫలించాలి, నీ జీవితంలో నువ్వు అనుకున్నది నీ కళ్ళెదుట నీకు సమాధానంగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన కార్యమును నెరవేరుస్తాడు? ఎప్పుడు కార్యమును నెరవేరుస్తాడు? చూద్దాం ఒకసారి. 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం. తరగతి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. 4-5 వచనాలు మనం చదువుదాం. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను బట్టి నువ్వు సంతోషముగా ఉండు. నువ్వు సంతోషముగా ఉండు. మొదట నువ్వు సంతోషముగా ఉండడం నేర్చుకో. నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి కష్టాలలో, నువ్వు పడుతున్న పరిస్థితులలో కష్టమే కానీ అయితే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి సంతోషముగా ఉండము. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నాకున్నాడు, ఆయన నా కార్యం చేస్తాడు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నా కార్యం చేస్తాడనే నమ్మకం, విశ్వాసంతో నువ్వు నా సంతోషముగా ఉంటే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయములో ఏ ఆలోచన అయితే ఉందో, ఏ కోరిక అయితే ఉందో, ఏ కార్యమైతే దేవుని సన్నిధిలో నువ్వు చూడాలనుకుంటున్నావో అది నీ హృదయ వాంఛను ఆయన తీర్చును గాక. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయ వాంఛను ఆయన తీర్చును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకంటాడు ఎప్పుడు నీ కార్యం నెరవేరుతుంది అంటే నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు. నీ ఆలోచన దేవునికి అప్పగించుకో. నీ కార్యాన్ని దేవునికి అప్పగించుకో. నీ బాధను దేవునికి సమర్పించుకో. నీ కష్టమేదో దేవునికి చెప్పు. ఇప్పుడు దాకా చెప్పు దేవునికి. విశ్వాసముతో వెంబడించు, నమ్మకముతో వెంబడించు. నమ్మకముగా ఆయనకు అప్పగిస్తురా.
ఆమె హల్లెలూయ. ఎట్టి కార్యమైనా సరే నువ్వు నమ్మకముగా ఆయనకు అప్పగిస్తే నీవు ఆయనను నమ్ముకును. ఆమె హల్లెలూయ. నీవు నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆమె హల్లెలూయ. ఆయనను నమ్ముకోను అంటే ఇప్పుడు మనం నమ్మలేదా? నీవు ఆయన నమ్ముకును. ఎందుకు ఈ మాట అంటాడు? ఇశ్రాయేలీయులు ఆయన నమ్మలేదా? నీవు ఆయన నమ్మలేదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నమ్మడం అనేటువంటిది చాలా మంది అందరూ నమ్ముతారు, అందరూ నమ్ముకున్నారు. కానీ పరిపూర్ణమైన నమ్మకం నీలో ఉందా? నమ్మడం వేరే, పరిపూర్ణంగా నమ్మడం వేరే. నేను దేవుడు నమ్మేసినానయ్యా అంటే అది చెల్లుబాటు కాదు. దేవుణ్ణి నమ్మడం, అందరూ నమ్ముతున్నారు దేవుణ్ణి, కానీ పరిపూర్ణంగా నమ్మడము, పరిపూర్ణంగా నమ్మే వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఆ పరిపూర్ణముగా నమ్మేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఆమేన్ హల్లెలూయ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. నమ్మడం అంటే నీ మాట నమ్మకంగా ఉందా? నీ మాట నమ్మకంగా ఉందా? యేసు ప్రభువు నమ్మడం అంటే ఏంటి? నమ్మకం. నీవు పరిపూర్ణంగా ఆయన నమ్మావా? నువ్వు పరిపూర్ణంగా నమ్మితే నీ మాట నమ్మకంగా ఉంటుంది, నీ చూపు నమ్మకముగా ఉంటుంది, నీ ప్రవర్తన నమ్మకంగా ఉంటుంది, నీ బ్రతుకులో కూడా నమ్మకం అనేది ఉంటుంది, నీ హృదయంలో నమ్మకం అనేది ఉండాలి, నీ జీవితంలో ఒక నమ్మకంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయ. మాటలో నమ్మకము లేదు, జీవితంలో నమ్మకముగా లేదు, బ్రతుకులో నమ్మకంగా లేదు, ఆలోచనలో నమ్మకమైనవి లేవు. ఎక్కడ చూసినా అపనమ్మకం ఉంటే నీ జీవితంలో కార్యము జరుగుతా సాధ్యమే. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కార్యము జరగాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ మాట, నీ చూపు, నీ బ్రతుకు, నీ జీవితం, నీ మనస్సు అన్నీ కూడా దేవునికి నమ్మకముగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయ. నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీ మనస్సును చూస్తున్నాడు, నీ బ్రతుకును చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ కనిపెట్టిన నీ దేవుడు నీ నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో కార్యమును నెరవేర్చబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయ. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ కార్యమును నెరవేర్చబోతున్నాడు ఆయన. ఆమేన్. నీ కుటుంబంలో ఒక కార్యమును నెరవేర్చబోతున్నాడు. అదిగో ఆ కాలము సమీపించింది. తగిన కాలంలో నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయ. తగిన కాలం, తగిన సమయంలో నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబ జీవితంలో, నీ సంసార జీవితంలో, నీ మనస్సులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నకు దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయ. నమ్మిన వారు గట్టిగా చెప్పబడదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నీ ఏ సమస్య అయినా దేవునికి అప్పగించేసి
నీ సమస్యను దేవునికి అప్పగించు. ఆయనను నమ్ముకో, ఆయనకి నమ్మకంగా ఉండు. ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పాఠంలోనికి వెళ్తున్నా. నీకేంటి కార్యం జరగాలనుకుంటున్నావు? నువ్వు ఏమైతే దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఏమైతే దేవునికి అప్పగిస్తున్నావు, ఆ కార్యమును దేవుడు జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కార్యమును చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది నేడే జరగబోతుంది. నువ్వు నమ్మితే నేడే జరగబోతుంది. ఈ రోజే జరగబోతుంది. ఈ నెలలో జరగబోతుంది. ఆయన తగిన సమయం ఎప్పుడో, ఏ క్షణంలో జరుగుతుందో ఆ యొక్క సమయంలో, ఆ తగిన సమయాన్ని ఎప్పుడు ఆయన నీ జీవితానికి నెరవేర్చుతాడు దేవుని బిడ్డ. ఆ తగిన సమయంలో దేవుడు నీకు జరిగించబోతున్నాడు కార్యాన్ని, జరిగించబోతున్నాడు కార్యాన్ని. అట్టి సంతోషాన్ని, అట్టి ఆనందాన్ని అనుభవించి దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు. నువ్వు పడుతున్న కుటుంబంలో నువ్వు ఏడుస్తున్నటువంటి రోగరక్షని ఆయనకి వినబడతా ఉంది. ఆయనకి వినబడతా ఉంది. నీకు ఈ కూడికకు, ఈ ప్రార్థన కూటానికి వచ్చిన నీ జీవితంలో దేవుడు కార్యము జరిగించడం కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమల దేవుని బిడ్డలారా, అయితే దేవుడు నీ జీవితంలో నీకు ఏ కార్యాన్ని జరిగిస్తాడు, ఏ కార్యాన్ని జరిగించబోతున్నాడు అనేది ఈరోజు మన పాఠం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఏ కార్యమును చేయబోతున్నాడు, ఆమేన్, తగిన సమయంలో, తగిన కాలంలో, తగిన గడియలో, తగిన నిమిషంలో, తగిన గంటలో దేవుని యందు నమ్మకం వచ్చుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతున్నా. దేవుని యందు నమ్మిక ఉంచుము. నీ నమ్మకము చొప్పున నీకు కార్యము నెరవేర్చబడును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు, దేవుడు నీకు ఏ కార్యం చేయబోతున్నాడో ఆయన ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఏ కార్యమైతే దేవుడు నీకు చెయ్యాలని ఇష్టపడతాడో, ఏ కార్యమైతే నీ కుటుంబంలో జరగబోతుందో, ఏ కార్యమైతే నీ కుటుంబ జీవితంలో, నీ సంసార జీవితంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఏ కార్యము ఆయన చేయబోతున్నాడు, ఈ కూడికలో దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఏ కార్యము చేయబోతున్నాడు, నమ్మిన నీ జీవితంలో, విశ్వసించిన నీ జీవితంలో, నీకు, నీ కుటుంబానికి, నీ యొక్క బ్రతుకులో, నీ నా జీవితంలో దేవుడు ఏ కార్యము చేయబోతున్నాడు నమ్మిన వారి జీవితాల్లో. ఆమేన్. హల్లెలూయా. మొదటి మాట యోబు గ్రంథము 9:10 వచనంలో, ఎవడను తెలుసుకొనలేని, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములు, లెక్కలేని అద్భుత కార్యములను, క్రియలను ఆయన చేస్తున్నాడు. ఎట్టికి చెప్పబడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా తెలుసుకోలేని మా కార్యములు దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొట్టమొదటిగా నీ జీవితంలో ఏ కార్యము ఆయన జరిగించబోతున్నాడు, నీ జీవితంలో ఏ కార్యం ఆయన చేయబోతున్నాడు అంటే, ఎవరు కూడా తెలుసుకునలేని మహత్తైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కూడా ఊహించలేని కార్యములు, అవునా ఇది జరిగిందా వారి జీవితంలో అనే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో దినాలుగా మొరపెడుతున్నాం,
చూస్తున్నావు. అయితే ఎవరు తెలుసుకోలేకుండా, ఎవరు ఊహించిన విధముగా, ఎవరు కూడా అసలు వాళ్ళకి తెలియదని జీవితంలో కార్యం జరిగేది కూడా. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే నిందించారో, ఎవరైతే ఎగతాళి పెడుతున్నారో, ఎవరైతే నువ్వు దూషిస్తున్నారో, నీ బ్రతుకంతే, నీ జీవితం ఇదే అని చెప్తున్నారో, నీకు ఎదురు దెబ్బలు నీకు తగులుతున్నాయో నా దేవుని బిడ్డ. ఎవడు కూడా తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీ జీవితంలో చేసేటువంటి కార్యములు లెక్కలేనన్నిగా ఉండబోతున్నాయి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెక్కలేనన్ని కార్యాలు. అసలు నువ్వు చెప్పడానికి అయ్యా నా జీవితంలో ఇదిగో 10 కార్యాలు చేశాడు, 5 కార్యాలు చేశాడు, 20 కార్యాలు చేశాడు అని చెప్పేదానికి లెక్క ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నమ్మిన నాటి నుంచి నేటి వరకు నేను లెక్క పెట్టలేదు, కానీ లెక్కలేని కార్యాలు నా జీవితంలో చేశాడు అని నువ్వు చెప్పబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. పట్టాలనుకున్నప్పుడు పట్టాలి చప్పట్లు. లెక్కలేనన్ని కార్యములు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఊహించిన కార్యములు, ఎవరికి తెలియనటువంటి కార్యములు, మహత్తైన కార్యాలు, లెక్కలేనన్ని కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. లెక్కలేనన్ని కార్యాలు ఆయన చేయబోతున్న కార్యాలు లెక్కేసినా కూడా నీకు సాధ్యం కాదు. అన్ని కార్యాలు నీవు మరణించే లోపల చూడబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సత్య లోపల చూడబోతున్నావు అన్ని కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి చూపించాలి. నీ కార్యం లేదు దేవునికి సమర్పించు. విశ్వాసంతో దేవునికి మార్పించు. తగిన సమయం ఆయన వచ్చున్నాడు. ఆ సమయం కొరకు ఎదురు చూడు. నిరుత్సాహపడబాకు, దుఃఖపడబాకు, బాధపడబాకు, కృంగిపోబాకు, దిగులు పడబాకు, వ్యసనపోబాకు. దేవుడు తగిన సమయము దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కార్యమును చేయడానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలములో లెక్కలేని కార్యములు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నీకు ఎలాంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు?
ఏ కార్యము ఆయన చేయబోతున్నాడో నీవు నమ్మకం ఉంచుకో. నీ కార్యం ఆయనకు అప్పగించుకో. నీ విశ్వాసాన్ని విడవద్దు. నీవు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విడిచిపెట్టద్దు. కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. నీ జీవితంలో దేవుడు ఎవడు తెలుసుకోలేని మహత్తైన కార్యములు, లెక్కలేని కార్యాలను దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లెక్కలేని కార్యములు, మహత్యముతో కూడిన కార్యములను దేవుడు చేయబోతున్నాడు. అబ్బా, ఏం జరిగింది ఆ కార్యక్రమాలు? దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు అలా ఆ విధంగా జరుగుతుందని మేము ఊహించలేదు. అనే విధంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఓడిపోయినట్టుగానే ఉందా నీ జీవితం? ఓడిపోయినట్టుగా ఉన్నట్లయితే ఒక నిరుత్సాహాన్ని కలిగించే విధంగా ఉందా నీ జీవితం? కొన్ని సమయాల్లో దేవుడు నాకు చేయదేమో అన్నటువంటి ఆలోచనలో నువ్వు దిగి అంత స్థితిగా నువ్వు వెళ్ళిపోతున్నావు దిగి. కానీ అక్కడే నువ్వు నిలబడితే నా ప్రేమని దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోతున్న ఆ సమయంలోనే అక్కడ నువ్వు నిలబడితే అదే దేవుడు నీకు ఇచ్చిన తగిన సమయం. ఆమేన్, హల్లెలూయా. అదే తగిన సమయము. నీవు కృంగిపోతున్న సమయంలోనే ఆ కృంగిపోయిన ఆ సమయాన్ని దేవుడు టార్గెట్ చేశాడు. ఆ కృంగిపోతున్న ఆ సమయాన్ని దేవుడు ఆశీర్వదించి దేవుడు నీ జీవితంలో తగిన సమయముగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తగిన సమయంలోనే ఆ దేవుడు నీ కొరకు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి ఆయన నిర్ణయించిన ఆ సమయాన్ని దేవుడు ఆశీర్వదించి ఆ సమయంలోనే ఆ లెక్కలేని మహత్తరమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో అలాంటి కార్యం జరగబోతుంది. నువ్వు చూడబోతున్నావు. అది నీకు జరుగుతుంది. నువ్వు బట్టి సంతోషాన్ని అనుభవించుదువు కాక. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఒకటి ఏం చెప్పాడు? ఎవడను తెలుసుకోలేని మహత్తైన కార్యమును, లెక్కలేని అద్భుత కార్యములను దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 2, రెండవదిగా యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనములో దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యమైన కార్యములను జీవితంలో చేయబోతున్నాడు. ఊహించలేవు. దేవునికి స్తోత్రం. గట్టిగా నమ్ము దేవుణ్ణి. ఆయన యందు విశ్వాసముతో గట్టిగా నమ్ము. విశ్వాసంతో నిలబడు. జరగబాకు, కృంగిపోబాకు, కదిలిపోబాకు. గట్టిగా నిలబడి అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విని జాగ్రత్తగా నీ అడుగులు వేసుకుని వెళ్ళు. జాగ్రత్తగా నీ అడుగులు వేస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యముగా నీ కుటుంబంలో ఉరుముధ్వని పుట్టించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నటువంటి సాతాను శక్తులను, ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలన్నింటినీ కూడా ఆయన గద్దించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ సమస్యలను గద్దించబోతున్నాడు ఆయన. నీ కష్టాలను గద్దించబోతున్నాడు ఆయన. నీ జీవితంలో నీకు అడ్డుపడుతున్న సాతాన్ని గద్దించబోతున్నాడు ఆయన. ఉరుముధ్వని చేస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉరిమితే దేవుని బిడ్డలారా, ఆయన కన్యర చేయక ఆయన గద్దించగా సముద్ర అడుగు భాగంలో కనబడిన
ఆయన గర్జన సింహ గర్జన లాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశ్చర్యముగా ఉరిమితుని చేయును, మనము గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నెంబర్ 2, నీ జీవితంలో నీకు, నీ కుటుంబానికి, నీ బ్రతుకులో నశించిపోతున్న నీకు, కృంగిపోతున్న నీకు, అల్లాడిపోతున్న నీకు, కన్నీటితో, వ్యాధులతో, దుఃఖముతో కలిసిపోతున్న నీ జీవితంలో దేవుడు ఆయన మనము గ్రహించలేని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి నీ జీవితంలో నువ్వు గ్రహించు అంత కార్యం, అలాంటి కార్యం జరగదని నువ్వు గ్రహించలేని, నువ్వు ఊహించలేని, నువ్వు లెక్కయ్యలేని, నీవు అనుకోనటువంటి గొప్ప, నువ్వు గ్రహించలేని కార్యమును దేవుడు చేయబోతున్నాడు. ఆమె హల్లెలూయ. ఇంత మంచి కార్యం నా జీవితంలో జరుగుతుందా? ఇంతగా నా జీవితంలో జరుగుతుందని నేను ఊహించలేదు. ఇది నేను పొందుకుంటానని, ఎంత మంచిగా నేను పొందుకుంటానని, ఎంత మంచి సమాధానం నా జీవితంలో వస్తుందని నేను ఊహించలేదు, నేను గ్రహించలేదు. అనుకునే రోజు నీకు రాబోతుంది. ఆమె హల్లెలూయా. ఊహించనిటువంటి కార్యములు, నీవు గ్రహించని కార్యమును, గొప్ప కార్యమును దేవుడు చేయబోతున్నాడు. నీవు గ్రహించలేని, మనము గ్రహించలేని గొప్ప కార్యము నీ జీవితంలో జరగబోతుంది. నమ్ము గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన కార్యము చేయగా త్రెప్పగలిగిన వారు ఎవరు? ఆమె హల్లెలూయా. ఆయన కార్యము చేయగా త్రెప్పగలిగిన వారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకటేమన్నాడు? నీవు తెలుసుకొనలేని మాతైన కార్యమును, లెక్కలేని అద్భుత కార్యములను నీకు చేయబోతున్నాడు. నెంబర్ 2, మనము గ్రహించలేని గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో నీవు గ్రహించలేని గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. నెంబర్ 3, మూడవదిగా, ప్రేమిని దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథం చివరి మాట చూడండి. చివరి మాట యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనంలో అద్భుతమైన మాట మాట్లాడతాడు. యెషయా గ్రంథము 28 అధ్యాయము 21వ వచనంలో నిజముగా, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రతి మాట కూడా నిజముగా తన కార్యములు, ఆమె హల్లెలూయా, నిజంగా అబద్ధాన్ని కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట అది నిజమైనది. నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే గట్టికి చెప్పకూడదు. నీ నమ్మకమే నీ జీవితంలో నీకు కార్యము జరిగించును. ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని నమ్మి వెళ్ళి రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టి స్వస్థత పొందుకుంది. అలాగే నీ జీవితంలో కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వు నమ్మినట్లయితే, నిజంగా తన కార్యమును, తన ఆశ్చర్య కార్యములను చేయడానికి, ఆమె హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యములు చేయటానికి ఆయన పెరాజీము కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును.
స్తోత్రము కలుగును గాక. ఆమేన్. గిబియోనులో దేవుడు యుద్ధం చేస్తున్నాడు శత్రు సైన్యముతో. గిబియోనులో యుద్ధం జరుగుతుంది. యెహోషువకి శత్రు సైన్యానికి యుద్ధం జరుగుతుండగా దేవుడు యెహోషువ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. యెహోషువ పక్షాన ఏ విధముగా అయితే దేవుడు యుద్ధాన్ని జరిగిస్తున్నాడు, ఆ రీతిగా నీ కోసం దేవుడు నిన్ను బట్టి దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయడానికి. మూడవది ఇక్కడ అంటాడు, అపూర్వమైన తన కార్యములు చేయటకు యెహోవా లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ కార్యం అంటది? అపూర్వమైన కార్యము. ఏ కార్యం అంటది? ఒకటేమన్నాడు, లెక్కలేనన్ని అద్భుతమైన కార్యములను, నీవు తెలుసుకోలేనటువంటి ఘన కార్యములను, అద్భుతమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. నెంబర్ 2, నువ్వు గ్రహించలేని గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. నెంబర్ 3, అపూర్వమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అపూర్వమైన కార్యము చేయబోతున్నాడు. అది అపూర్వమైనది, అమోఘమైనది. ఆమేన్. హల్లెలూయా. ఏ కార్యం అది? అపూర్వం. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఆయన చేయబోతున్న కార్యము అపూర్వమైన కార్యం. అపూర్వమైన కార్యము. అది నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆ అపూర్వమైన కార్యం చేయడానికి ఆయన సమయాన్ని నిర్ణయించి ఆయన లేచి గిబియోనులో రేగినట్టుగా దేవుడు నీ జీవితంలో ఒక కార్యమును దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గిబియోనులో జరిగిన అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. గిబియోనులో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం అనే ఆ యొక్క కార్యమును పూర్తి చేయడానికి దేవుడు ఏం చేశాడు? యెహోషువ ఏం చేస్తున్నాడు అంటే యెహోవా పేరట ఆజ్ఞాపిస్తున్నాడు. సూర్యుడా నువ్వు గిద్యోను ఆగు, చంద్రుడా నువ్వు ఆగవయ్యా, శాసిస్తున్నాడు సృష్టిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నువ్వు కాల్సిన కన్నీటిని బట్టి, నువ్వు వ్యాధులు పడుతున్న వ్యాధులను బట్టి, నువ్వు కృంగిపోతున్న పరిస్థితిని బట్టి ఆయన మీద ఆధారపడ్డావు కనుక, ఆయనే నమ్ముకున్నావు కనుక, ఆయనే గురి పెట్టుకున్నావు కనుక, గురి పెట్టిన నీవు ఆయన విడిచిపెడతాడా? నిన్ను ఆయన మర్చిపోతాడా? ఆయన నిన్ను మరవని ఎడవని దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను మరవని దేవుడు. నీ జీవితంలో ఆయన ఎవరినో తెలుసుకోలేని లెక్కలేని అద్భుత కార్యములు చేయబోతున్నాడు. నెంబర్ 2, మనము గ్రహించలేని, నీవు గ్రహించలేని గొప్ప కార్యములను దేవుడు చేయబోతున్నాడు. నెంబర్ 3, ఆశ్చర్యంగా అపూర్వమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అమోఘమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఏ కార్యం జరిగిందయ్యా? ఏం చేశాడు ఆయన? ఆయన కార్యాలు అలా ఉంటాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చి మాటలను దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వదించి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నెరవేర్చి జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ మాట నమ్మకముగా ఉండాలి, నీ చూపు నమ్మకముగా ఉండాలి, నీ బ్రతుకు నమ్మకముగా ఉండాలి, నీ విశ్వాసం నమ్మకమైనదిగా ఉండాలి. నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి
దేవుడు ఆ కార్యము చేయడానికి తగిన కాలమున ఆయన నెరవేర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తగిన సమయమున నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నమ్మిన వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరుగునుగాక. విశ్వసించిన నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగునుగాక. నువ్వు గ్రహించలేని గొప్ప కార్యము నీ జీవితంలో జరుగునుగాక. నువ్వు లెక్కించలేని కార్యములు, లెక్క లేని కార్యములు నీ బ్రతుకు దినములలో జరుగునుగాక. అపూర్వమైన కార్యము నీ కుటుంబంలో జరుగునుగాక, నీ జీవితంలో జరుగునుగాక. సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మీకందరికీ కూడా ప్రభునామమున అందరికీ వందనాలు.